ఒకడు పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నాడు. వాడికి ఫైర్ అని చూపించి వచ్చినా ఎవడైనా రాని ఏదైనా కాని తగ్గేదేలే. అసలు ఆట ఇప్పుడే మొదలైంది అంటూ పెళ్లిపీటలపై శ్రీవల్లి మెడలో తాలి కడుతూ ఫస్ట్ పార్ట్ కి ఎండ్ కార్డు వేసిన పుష్పరాజ్ సెకండ్ పార్ట్ లో వైల్డ్ ఫైర్ చూపించాడు. అది ఏ రేంజ్ లో ఉందంటే ఎవర్రా బాస్, ఎవడికి రా బాస్, ఈ ఒక్క డైలాగ్ తో పుష్పలో వాడి వేడి దీనవ్వ తగ్గేదలే అని ఎంట్రీ సీన్ తోనే ఫైర్ స్టార్ట్ చేశాడు. చూడబోతున్నది మామూలు ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ అని చెప్పాడు పుష్ప. ఏ సినిమాకి అయినా కథ హీరో. ఎంత పెద్ద తారాగణమున్నా కూడా సరైన కథ లేకపోతే ఎంతమంది దర్శక ధీరులు వచ్చినా కూడా చేతులు ఎత్తేయాల్సిందే. కానీ పుష్ప 2 కథానాయకుడు రూలింగ్ నే కథగా మలిచారు సుకుమార్. పెళ్ల మాట మొగుడు వింటే ఎట్టా ఉంటదో ప్రపంచానికి చూపిస్తా అని పుష్ప ట్రైలర్ చెప్పింది కేవలం డైలాగ్ మాత్రమే కాదు, అదే అసలు కథ. పుష్ప ది రూల్ కథకి మూలం పుష్పరాజ్. తన భార్య శ్రీవల్లికి ఇచ్చిన మాట కోసం ఎంత దూరం వెళ్లాడు. పుష్ప ది రూల్ అంటూ రాష్ట్ర సీఎంలను మార్చేసేంత రూలింగ్ చేసి రాజకీయాలను ఏ విధంగా శాసించాడు. పోలీస్ అధికారి భన్వార్ సింగ్ షేకావత్ తో ఢీకొట్టి తన నేర సామ్రాజ్యాన్ని ఏ విధంగా విస్తరించాడు. తన ఇంటి పేరును దక్కించుకోవటం కోసం పడిన తపన ఏంటనేదే పుష్ప ది రూల్ కథ. సాధారణంగా బ్లాక్ బస్టర్ హిట్ చిత్రానికి సీక్వెల్ అంటే ఫస్ట్ పార్ట్ ని మించి ఉండాలనే హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. పుష్ప 2 విషయంలో హై ఎక్స్పెక్టేషన్స్ ఉండటం కాదు, వాటిని నూరింతల రెట్టింపు అంచనాలను పెంచేశారు ప్రమోషన్స్ తో. వాటికి ఏ మాత్రం తగ్గినా కూడా ఫలితం ఏంటనే రెండో ఆలోచన లేకుండానే వైల్డ్ గానే పుష్ప పార్ట్కి పదును పెట్టిన సుకుమార్ మరింత పదునెక్కించారు తప్పితే దీనవ్వ ఇంచు కూడా ఫైర్ తగ్గించలేదు. పుష్ప ది రైజ్ ఫస్ట్ పార్ట్ చూసినప్పుడు ఇదేం అద్భుతమైన కథ కాదు, ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే ఓ దొంగ కథ, ఇందులో పెద్ద గొప్పేముంది అనే విమర్శలు వినిపించాయి. నిజానికి ఆ విమర్శలో నిజం లేకపోలేదు. పుష్ప గొప్ప కథేం కాదు, తెలిసిన కథే, చాలా మంది సినిమాలు చూసిన కథే. అలాంటి కథకి సీక్వెల్ అంటే అసలు కథ పుష్ప ది రూల్. అసలు కదా పుష్ప ది రూల్ సెకండ్ పార్ట్ కోసం దాచిపెట్టాడని అనుకున్నారంతా. కానీ సెకండ్ పార్ట్ చూసిన తర్వాత ఫస్ట్ పార్ట్ లోనే కాస్తో కూస్తో కథ ఉంది. ది రూల్లో కథే లేదని కంప్లైంట్ అయితే మస్ట్ గా వస్తోంది. కానీ కథ లేకుండా కేవలం పుష్పగాడి రూలింగ్ తో పూనకాలు రప్పించాడు సుకుమార్. లెక్కల మాస్టర్ లెక్క ఎక్కడ తప్పకుండా ర్యాంపేజ్ షో చూపించారు. పుష్పరాజ్ పాత్రని ఫస్ట్ పార్ట్ లో కంటే సెకండ్ పార్ట్ లో ఇంకా పవర్ఫుల్ గా చూపించారు. కథ కోసం వెయిట్ చేయాల్సిన పని లేకుండా మసివ్ సీక్వెల్ లో ఒకదాని తర్వాత మరొకటి హై వోల్టేజ్ సీన్లతో నింపేశారు. ఒక్కసారి వెనక్కి వెళ్లి అసలు కథ ఏమవుతుంది అన్న ఆలోచన లేకుండా పుష్పలో వైల్డ్ ఫైర్ ని ఓన్ చేసుకునేలా తీశాడు సుకుమార్. కేవలం యాక్షన్ అండ్ మాస్ ఎలిమెంట్స్ తోనే కాకుండా ఫ్యామిలీ ఎమోషన్స్ ని క్యారీ చేస్తూ ఎంత పెద్ద మొగుడైనా పెళ్ల మాట వినాలని ఎలా చెప్తే జనానికి ఎక్కుతుందో అలా చూపించారు. ఎర్రచందన నేపథ్యంలో ఓ పెద్ద ప్రపంచాన్ని సృష్టించాడు సుకుమార్. పోలీసుల కళ్లు కప్పి ఎర్రచందనాన్ని విదేశాలకు తరలించే సీన్లు, కొత్త రకం స్మగ్లింగ్లు, ఎత్తులకు పై ఎత్తులు, ఇవన్నీ లెక్కల మాస్టర్ బుర్రకి ఎంత గట్టిగానే పదును పెట్టాలనే దానికి అద్దం పట్టే సీన్లు. ఫస్ట్ హాఫ్ ని చాలా వరకు సుకుమార్ దర్శకత్వ ప్రతిభతో నడిపిస్తే సెకండ్ హాఫ్ పుష్పరాజ్ నట విశ్వరూపాన్ని చూపించాడు. ఈ సినిమా కాస్త అటు ఇటు అయితే పరిస్థితి ఏంటో అల్లు అర్జున్ కి బాగా తెలుసు. ఒక నటుడు ప్రాణాలు పెట్టి నటించడమే చూశాం, కానీ అల్లు అర్జున్ ఈ సినిమాతో ప్రాణాలకు తెగించి నటించాడని అనిపిస్తుంది. తెగించినోడికి తెడ్డేలింగం అన్నట్టు నట విశ్వరూపం చూపించాడు. పుష్ప 2 ముందు వరకు అల్లు అర్జున్ నటన ఓ లెక్క, పుష్ప 2 తర్వాత మరో లెక్క అన్నట్టుగా నిజంగానే వైల్డ్ ఫైర్ చూపించాడు. యాక్షన్ రొమాన్స్ కామెడీ సెంటిమెంట్ అన్ని కోణాల్లోనూ పుష్పరాజ్ లో పర్ఫెక్ట్ నటుని చూడొచ్చు. ఆ జాతర ఎపిసోడ్ లో అయితే అల్లు అర్జున్ నటన చూస్తే భయం కలుగుతుంది. నిజంగానే అమ్మవారు పూనిందా అన్నట్టుగా భయపెట్టేవాడు. గంగమ్మ జాతరలో నిప్పుల గుండం తొక్కే సీన్ గూస్ బంప్స్ అయితే అలాంటి సీన్లు 5 నిమిషాలకొకటి అన్నట్టుగా పుష్పరాజ్ సాలిడ్ స్క్రీన్ ప్రజెన్స్ చూపించాడు.